Hello Pharma aspirants of Telangana and Andhra Pradesh. Welcome back to my channel Samina's Telugu Pharmacology. ఈ వీడియోలో నేను మీకు SSC ఫార్మసిస్ట్ పోస్ట్ గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నాను. సో SSC ఫార్మసిస్ట్ పోస్ట్ మనకి ఎవ్రీ ఇయర్ ఒక క్యాలెండర్ అనేది రిలీజ్ అవుతుంది. అండ్ నేను డిస్క్రిప్షన్ లింక్లో మీకు ఈ వీడియోకి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ని కూడా ప్రొవైడ్ చేయబోతున్నాను. సో వీడియోని చివరి దాకా చూడండి. సో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఆఫీషియల్ వెబ్సైట్ ssc.gov.loకి కానీ మనం వెళ్ళినట్లయితే, సో దిస్ ఈస్ ది అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఆస్పిరెంట్స్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, May 9th రివైజ్డ్ టెంటేటివ్ క్యాలెండర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఫర్ ద ఇయర్ 2025-26 రెగ్యులర్ అనేది అడ్వర్టైజ్మెంట్ ఉంది. ఇక్కడ మీరు క్లిక్ చేసి ఈ PDF కానీ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఎగ్జామినేషన్ క్యాలెండర్ అనేది మీరు చూడొచ్చు ఫర్ ద ఇయర్ 2025. ఇందులో మనకి ఫార్మసిస్ట్ పోస్ట్ ఎక్కడున్నాయి అనేది మనం ఇప్పుడు చెక్ చేద్దాం. సో ఆస్పిరెంట్స్, ఈ ఎగ్జామినేషన్ని మిస్ అవ్వకండి. ఫ్రెషర్స్ అయితే ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ని అటెంప్ట్ చేయండి. చాలా ఎక్కువ ఛాన్సెస్ వస్తాయి మీకు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓన్లీ రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ బేసిస్ మీద ఉంటుంది. అండ్ ఇక్కడ 4th ప్లేస్లో మీరు చూడొచ్చు ఈ క్యాలెండర్లో సెలెక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ ఫేజ్ 13 2025 అని ఉంది కదా. సో దీని కింద మనకి ఫార్మసిస్ట్ పోస్ట్ అనేవి ఉంటాయి. ఇది ఒక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 2 June 2025 నుండి 23 June 2025 వరకు ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ వచ్చేసి 24 July to 4 August 2025 వరకు ఉంటుంది. అంటే దాదాపు మీ దగ్గర 60 days, అంటే దగ్గర 2 months ఆఫ్ టైం ఉంది. వేకెన్సీస్ వచ్చేసి 250 to 300 వేకెన్సీస్ వరకు మనకి ఉంటాయి. సో ఇంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. అండ్ ఏజ్ లిమిట్ ఈజ్ 18 to 25 years. సో ఫ్రెషర్స్కి ఇది మంచి ఆపర్చునిటీ. అండ్ ఏజ్ రిలాక్సేషన్ డిపెండింగ్ ఆన్ ద కేటగిరీ అనేది అప్ టు 5 years వరకు ఉంటుంది. ఎగ్జామ్ ఫీ ఈజ్ వెరీ లెస్, దట్ ఈస్ 100 rupees. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు, డిప్లొమా ఇన్ ఫార్మసీ, B ఫార్మసీ, M ఫార్మసీ అండ్ PharmD, ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళందరూ ఈ ఎగ్జామినేషన్కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కానీ చూసినట్లయితే 100 questions అడగబడతాయి. ఈ ఎగ్జామినేషన్లో 4 sections ఉంటాయి. అండ్ ప్రతి ఒక్క సెక్షన్ నుండి 25 questions అనేవి వస్తాయి. అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks. సో టోటల్లీ 200 marksకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబడుతుంది. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్. సో ఇందులో అన్ని నాన్ ఫార్మా క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. ఇది మీరు గమనించాలి. అండ్ 60 minutes టైం లిమిట్ మాత్రమే ఉంటుంది మీరు 100 questions అటెంప్ట్ చేయడానికి. అండ్ 0.5 marks నెగటివ్ మార్కింగ్ అనేది ఖచ్చితంగా ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా మీకు తెలిసిన క్వశ్చన్స్ని మాత్రమే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 4 కేటగిరీస్కి సంబంధించిన సిలబస్ కానీ చూస్తే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సిలబస్, జనరల్ ఇంటెలిజెన్స్ యొక్క సిలబస్, సో బేసిక్ ఇంటర్మీడియట్ బేసిస్ మీద ఈ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేయబడతాయి ఆస్పిరెంట్స్. నేను మీకు డిస్క్రిప్షన్ లింక్లో కొన్ని క్వశ్చన్స్ని 2024 ఎగ్జామ్లో జరిగిన కొన్ని క్వశ్చన్స్ని ఇవ్వబోతున్నాను. సో మీరు ఒకసారి ఆ క్వశ్చన్స్ని రెఫర్ చేయండి. TSPSC ఎగ్జామ్స్, గ్రూప్స్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి ఇది కొంచెం ఈజీ అవుతుంది అటెంప్ట్ చేయడానికి. సో ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ని అటెంప్ట్ చేయడం మిస్ చేయకండి. 2 months ఆఫ్ టైం ఉంది కాబట్టి మీ ప్రిపరేషన్ని ప్లాన్ చేసుకొని అలాగా మీరు ఈ ఎగ్జామ్ రాయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ డోంట్ ఫర్గెట్ టు subscribe, like, share and comment on my YouTube channel. Thank you once again.